అందరికి నమస్తే. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరిపోయారు. ఇక అంతా అయిపోయింది అనుకుంటే సినిమా మళ్ళీ స్టార్ట్ అయింది. సినిమా మళ్ళీ ఫస్ట్ కానీ స్టార్ట్ అయింది. నా వెనుక కనిపిస్తున్న వీడియో ఇది జగిత్యాల కాంగ్రెస్ ఆఫీస్ ఇందిరా భవన్ అనే పేరుతో ఉంది. ఇక్కడ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఈయనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, అంటే కాంగ్రెస్ని గెలిపించుకోవడానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న డాక్టర్ సంజయ్ కుమార్ను ఓడించడానికి ఏమైతుంది ఒకసారి. చివన్ రెడ్డి పాపం పెద్ద మనిషి, వాళ్ళదంతా దెబ్బతిన్నది. ఏంది సిచ్యువేషన్ తెలుసా? ఈయన కనీసం వీళ్ళకి సమాచారం కూడా ఇవ్వలేదంట. ఒక ఎమ్మెల్యేని చేసుకుంటున్నప్పుడు ఇది జూమ్ ఇవ్వ ఒకసారి. సీఎం గారు కనీసం అడిగే శ్రీనాథ్కైనా గౌరవించి సీఎం గారు కనీసం మరి వారిని జాయిన్ అవుతారని అని చెప్పి విచారణ అయితే చేసేది. ఎన్ని వేల మంది కార్యకర్తలు 30-40 ఏళ్ళ రాజకీయం అందరూ ఉన్నాం మేము, కానీ తెలియకుండా మీకు మీ దగ్గర విచారణ చేయకుండా మీతో పాటు నమ్ముకున్న మా కార్యకర్త మనోభావాలని పార్టీ నమ్ముకుని ఎన్నో ఏళ్ళుగా త్యాగం చేసుకుంటా అయితే కానీ కొంత విచారణ సీఎం గారు అయితే విచారణ చేయాలి కదా. మళ్ళీ మీరు మన పార్టీ ఓడిపోయిన కష్టకాలంలో పార్టీలో ఇది కాంగ్రెస్ ఆఫీసు, జగిత్యాల కాంగ్రెస్ ఆఫీస్లో సిచ్యువేషన్. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మొత్తం డల్ అయిపోయారు ఒక్కసారిగా. కనీసం చెప్పలేదంట. కనీసం డిస్కషన్ చేస్తే బాగుండే కదా. కానీ చెప్తే కార్యకర్తలు అదే అంటారు, 30-40 ఎన్నికలు కొట్టాడుతున్నాం మనం, కనీసం ఒక మాట చెప్తే ఏమవుతుందని. ఇదేమో ఎమ్మెల్యే ఇంటికాడ బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజీనామా చేయాలి. ఇవన్నీ అవేగా. రైట్, ఇది కథ. ఆయన ఏదో జైన్ అయిపోయాడు, కానీ జగిత్యాల కొత్త అంటుంది రాజకీయం. కాంగ్రెస్ వాళ్ళు అది పరిచాను. జీవన్ రెడ్డి సార్ ఎట్లయినా చూసినాం కదా పాపం. ఆయనేమి జీవన్ రెడ్డి సారు ఒక్క సంవత్సరం ఎప్పుడు టీడీపీలో ఉన్నాడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు, తర్వాత మొత్తం కాంగ్రెస్. ఆయన హిస్టరీ కూడా అసలు కాంగ్రెస్ పార్టీ కోసం మొత్తం 83లో ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేసినారు ఎన్టీఆర్ క్యాబినెట్లో, ఒక్క సంవత్సరమే. తర్వాత ఎన్టీఆర్తో ఒక కొట్లాట అయ్యి కాంగ్రెస్కి వచ్చేసిండ్రు. రాజీవ్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ చేరింది 1984. అక్కడ నుంచి మళ్ళీ వైఎస్ఆర్ క్యాబినెట్లో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్గా పనిచేసినారు 2 years. తర్వాత ఇక కేసీఆర్ మీద పోటీ, కేసీఆర్ మీదే ప్రతిసారి ఆయన కరీంనగర్ 2006-2008లో కేసీఆర్ మీద పోటీ చేసిండు, ఓడిపోయినారు. మొన్న కూడా ఎలక్షన్స్లో ఎంతలో ఓడిపోయినారు? జస్ట్ 15,000 ఓట్ల దాంట్లో ఓడిపోయారు. అది కూడా డబ్బులు లేక అని చెప్తాడు ఆయన. ఎందుకు ఓడిపోయింది సార్ మీరు ఇంత కాంగ్రెస్ గాలి అంటే, డబ్బులు లేకపోవడంతో ఓడిపోయిన, డబ్బులు ఉంటే గెలుస్తుంటే ఆయనతో డబ్బులు లేవు. ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసిన కానీ జీవన్ రెడ్డి సార్తో పైసలు లేవు. పాపం మధ్యలో విషయం చెప్తా జీవన్ రెడ్డి సార్ గురించి. ఎందుకంటే నేను కూడా ఆల్మోస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఎప్పటివరకు అంటే 2015 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వరకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీ ప్రెసిడెంట్ ఉన్న వరకు, అంటే ఆల్మోస్ట్ 2008 ఎండింగ్ నుంచి 2015 జనవరి ఎలక్షన్ జరిగినాయి. దాదాపు 8 ఏళ్ళు కాంగ్రెస్ చూసిన. ప్రతిరోజు కాంగ్రెస్ యాక్టివిటీ చూసేవాడిని, ముఖ్యమంత్రితో టచ్లో ఉండేవాడిని, ప్లస్ పీసీసీ చీఫ్లతో టచ్లో ఉండేవాడిని. అట్లా ఆడ ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. అయితే మొన్న రీసెంట్గా జీవన్ రెడ్డి గారికి పీసీసీ ప్రెసిడెంట్ ఈయనకు రేవంత్ రెడ్డి గారి కన్నా ఇచ్చే ముందు అనుకుంటుంది.
జీవన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారని మరి ఎట్లెట్లా ఇచ్చిందో వార్త బయటకు వచ్చింది, పేపర్లో రాశారు. పేపర్లో రాసిన తర్వాత సేమ్ ఆ రోజు బర్త్డే అయినది. అయితే చాలామంది పొద్దు నుంచి జగిత్యాల ఇంటికి ఓడి స్టార్ట్ చేసిండ్రు, ఇంకా మీరు పీసీసీ ప్రెసిడెంట్ అవుతున్నారు అని ఆడికి ఓడి స్టార్ట్ అయింది. ఆడికి ఓడి స్టార్ట్ అయినాక ఊకుంటారు, పొన్నులకు ఛాయ్ పియాలి, పొద్దుగాల టిఫిన్ తినిపించాలి. ఆ ఒక్కరోజు ₹1,00,000 ఖర్చు పెట్టినట. జస్ట్ ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అవుతున్నారని ఏదో పేపర్లో వార్త వచ్చినందుకు ఆయన ₹1,00,000 ఖర్చు పెట్టిండు. పెట్టిన తర్వాత అది ఆ వార్త ఉత్తదని తేలిపోయింది. తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? పాపం ఆ మాట ఒక సీనియర్ లీడర్ అట్లా మాట్లాడదు. ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఎట్లా సంపాదించుకుంటున్నారు పైసలు, జనాల మీద వాటి పీక తింటున్నారు, ఏడ ఖాళీ జాగా దొరికితే దాన్ని కబ్జా చేస్తున్నారు. అట్లాంటిది జీవన్ రెడ్డి సార్ అట్లా కాదు. ఆయన ఏమన్నా అంటే, ఏమో బాబు అనవసరంగా ₹1,00,000 పోయినాయి, అది కూడా దేనికోసం తీసుకొచ్చి పెట్టుకుంటే ఏదో పంట కోసం, పంట సంథింగ్ ఏదో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఈ పీసీసీ ప్రెసిడెంట్ అని చెప్పి అనవసరంగా ఒక ప్రచారం చేసి ఆ ₹1,00,000 ఊడ్చుకపోయినాయి అని ఫీల్ అయ్యండి ఆయన. అట్లాంటి జీవన్ రెడ్డి సారు ఇప్పుడు బాధపడుతుండే. ఏంది బాధపడుతున్నా అంటే, ఇది పొజిషన్ మనం చూసినాం కదా. ఆయన బాధను ఎవరు చెప్పాలి? వాళ్ళు ఏమంటారు కార్యకర్తలు అంటే, కనీసం ఒక మాట చెప్తే ఏమవుతుండే, మాకు ఒక మాట చెప్తే మేము కూడా ఏమేదో తెలుసు కదా, మాకు చెప్పొచ్చు కదా ఒక మాట. ఇంత సీనియర్ లీడర్లము, కనీసం సీఎం గారు మాకు చెప్తే ఒక మాట ఇట్లా జాయిన్ అవుతున్నాడు. ఎందుకంటే వీళ్ళ ఫైటింగ్ అంతా కూడా సంజయ్ మీదే కదా లాస్ట్ 10 years నుంచి. అసలు డైరెక్ట్గా సంజయ్ మీదే ఫైటు, బిహాఫ్ ఆఫ్ కవిత. ఇట్లాంటి విషయంలో కూడా కనీసం మనం సంప్రదించలేదు, మాకు చెప్పలేదు అనేది జీవన్ రెడ్డి గారి బాధ. కనీసం ఇప్పుడు కూడా చెప్పినట్లేరు ఆయనకి. కనీసం చేర్చుకున్న తర్వాత కూడా చేర్చుకున్నాం అనే విషయం చెప్పినట్లేదు. యాక్చువల్గా నిన్ననే ఒక మాట మాట్లాడారు జీవన్ రెడ్డి గారు. ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అయినప్పుడు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఈ చేరికలన్నీ కూడా అవకాశవాద రాజకీయాలు. అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి రావడమే తప్ప ఇక్కడ ఏదో అయ్యిందనో పోయిందనో కాదు. అధికారంలో ఉన్నారని చెప్పి వీళ్ళు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రభుత్వానికి ఇట్లాంటి చేరికలు అవసరం లేదు. ఇది ప్రజల తీవ్ర వ్యతిరేకత వస్తుందని జీవన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు ఓపెన్గా మాట్లాడతారు. రాజకీయాలు అంటే ఆయన ఇన్బిల్ట్ ఉండదు, లోపల ఒకటి బయట ఒకటి ఉండవు. జీవన్ రెడ్డి గారు ఓపెన్గా మాట్లాడతారు. దానిలో ఆ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా, ఆయన ఇప్పుడు 2019లో ఎమ్మెల్సీ గెలిచాడు. 19 గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఆయన. అసలు 19లో కాంగ్రెస్ ఆలతి ఏంది? ఆ సిచ్యువేషన్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కోటాలో పోటీ చేసి గెలిచిండు ఆయన. ఆ టైంలో గెలిచిండు ఆయన. అట్లాంటి మనిషి నాకు చెప్పలేదు అనే విషయం చెప్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఎమ్మెల్యే రాజీనామా చేయండి, రాజీనామా చేసి మీరు కాంగ్రెస్లో పోండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. జీవన్ రెడ్డి సార్ ఏమంటున్నారంటే, పాపం వాళ్ళు అక్కడికి వచ్చిన కార్యకర్తలు ఇన్ని రోజులు ఇట్లా ఉంటే ఇదా మాకు వచ్చిన లాభము, ఇదా మీరు ఇచ్చిన గౌరవం అంటే, లేదు బాబు, ఇంకా నేను కాంగ్రెస్లోనే ఉంటా, ఎక్కడ పోను. పాపం ఆయన కాంగ్రెస్ మ్యాన్, కాంగ్రెస్లో 84 నుంచి ఉన్నారంటే అర్థం చేసుకోండి. కాంగ్రెస్ మ్యాన్ అయినా అట్లా చెప్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే సంజయ్ ఇంటికాడనేమో బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఏమని? మీరు రాజీనామా చేయండి ఎమ్మెల్యే పదవికి, తర్వాత కాంగ్రెస్ పోండి, మాకేం సంబంధం లేదు, నువ్వు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అయినావు కాబట్టి నువ్వు రాజీనామా చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. జగిత్యాల పాలిటిక్స్ అయితే చాలా ఆట కనిపిస్తున్నాయి. మరి ఎక్కడికి ఎండ్ కాడబడుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.